నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీపై శుభవార్త. ఐఆర్ 18% ఆగస్టు 1న ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు శుభవార్త. 12వ పీఆర్సీపై కీలక పరిణామాలు. ఐఆర్, డిఏడిఆర్ బకాయిలపై తాజా అప్డేట్స్ మరియు ప్రభుత్వ స్పందన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షనర్లు సుదీర్ఘకాలంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ ఏర్పాటు, సిఫార్సులు మరియు అమలుపై కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన, పెండింగ్లో ఉన్న కరువు భత్యం డిఏ మరియు కరువు ఉపశమనం డిఆర్, బకాయిల చెల్లింపులు, అలాగే పీఆర్సీ నివేదిక సమర్పణ వంటి అంశాలపై వెలువడుతున్న తాజా పరిణామాలు ఉద్యోగ వర్గాల్లో నూతన ఆశలు రేకెత్తిస్తూ చర్చనీయాంశంగా మారింది. మధ్యంతర భృతి మరియు డిఏడిఆర్ బకాయిలపై తాజా ఆశాజనక సంకేతాలు. 18% ఐఆర్కు ప్రభుత్వ సానుకూలత. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల దీర్ఘకాల డిమాండ్లలో ఒకటైనటువంటి మధ్యంతర భృతి ఐఆర్ని 18%గా నిర్ణయించి ఆగస్టు 1వ తేదీ నుంచి అమలు చేయడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇది 12వ పీఆర్సీ పూర్తి స్థాయిలో అమలయ్యే వరకు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఊరట కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. డిఏడిఆర్ బకాయిల చెల్లింపులకు ప్రణాళిక సిద్ధం. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న డిఏ మరియు డిఆర్ బకాయిలను సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మాసాల మధ్య విడతల వారీగా ఒకేసారి పూర్తిగా చెల్లించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారము. ఇది లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఎంతగానో ఊరటనిచ్చే అంశము. ఈ బకాయిల చెల్లింపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా కొంతమేర ఉత్తేజాన్ని అందించి వినియోగ డిమాండ్ను పెంచే అవకాశం ఉంది. ఈ పరిణామాలు ముఖ్యంగా పెరుగుతున్నటువంటి జీవన వ్యయంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ వర్గాలకు సూపర్ గుడ్ న్యూస్గా పరిగణించవచ్చు. ఈ ప్రకటనలు వారికి కొంతమేర ఆర్థిక భరోసాను కల్పించడమే కాకుండా ప్రభుత్వం తమ సంక్షేమం పట్ల సానుకూలంగా ఉందని ఒక నమ్మకాన్ని కూడా కలిగిస్తాయి. ఇకపోతే 12వ పీఆర్సీ కాలపరిమితి, ప్రభుత్వ బాధ్యత మరియు ఉద్యోగుల ఆకాంక్షలు. నిర్ణీత కాలపరిమితి మరియు జాప్యంపై ఆందోళన. వాస్తవానికి 12వ పీఆర్సీ 2023 జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే దాదాపు 2 సంవత్సరాలుగా ప్రభుత్వం పీఆర్సీ ఏర్పాటు లేదా ఐఆర్ ప్రకటనపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు, అసంతృప్తికి కారణమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆగస్టు 1 నుంచి అయినా 12వ పీఆర్సీని అమలు చేయాలని, లేదా కనీసం పీఆర్సీ కమిషన్ను నియమించి మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు బలంగా డిమాండ్ చేస్తున్నాయి. నూతన ప్రభుత్వ ప్రాధాన్యతలు మరియు ఆశలు. రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరినటువంటి కూటమి ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వారి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటుందని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. ఎన్నికల హామీలో కూడా ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఒక ముఖ్యమైన అంశంగా ఉండటంతో ప్రభుత్వం త్వరలోనే పీఆర్సీ కమిషన్ను నియమించి ఐఆర్ ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లు మరియు ప్రభుత్వ వైఖరి. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలు పీఆర్సీ అమలులో ఎలాంటి జాప్యం జరగకూడదని, తమ ఆకాంక్షలకు అనుగుణంగా గౌరవప్రదమైన రీతిలో నిర్ణయాలు ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ముఖ్యంగా 27% నుంచి 35% వరకు ఐఆర్ ఇవ్వాలని, ఫిట్మెంట్ను ఆకర్షణీయంగా ప్రకటించి గత పీఆర్సీలలో జరిగిన నష్టాన్ని పూడ్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం 18% ఐఆర్కు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై తుది నిర్ణయం ఆగస్టు 1 నాటికి వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో విస్తృత స్థాయి చర్చలు జరిపి ఉభయులకు ఆమోదయోగ్యమైన, సమంజసమైన పరిష్కారం కనుగొనాలని వారు ఆశిస్తున్నారు. పీఆర్సీ నిర్మాణం, పనితీరు మరియు ప్రాముఖ్యత. నియమిత కాల వ్యవధిలో వేతన సవరణ. సాధారణంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ ఆర్థిక వనరుల లభ్యత, ఉద్యోగుల జీవన ప్రమాణాలు,
పొరుగు రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేళ్లను సమగ్రంగా పరిగణలోకి తీసుకొని పీఆర్సీ వేతన స్కేళ్లను సవరిస్తుంది. ఫిట్మెంట్ అత్యంత కీలకమైన అంశం అండి ఇది. పీఆర్సీ సిఫార్సులలో ఫిట్మెంట్ అనేది అత్యంత కీలకమైన మరియు ఉద్యోగుల వేతనాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అంశము. ఇది పాత బేసిక్ పే నుంచి కొత్త బేసిక్ పేకు మార్చేటప్పుడు ఇది ఇచ్చే పెరుగుదల శాతము. అధిక ఫిట్మెంట్ శాతం ఉద్యోగులకు గణనీయమైన వేతన పెరుగుదలను అందించి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. సమగ్ర అధ్యయనం ఆధారంగా కమిటీ నివేదిక. పీఆర్సీ కమిటీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ధరల పెరుగుదల, జీవన వ్యయం, అలాగే వివిధ కేటగిరీల ఉద్యోగుల పని స్వభావం, బాధ్యతలు, ఇతర రాష్ట్రాల మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేళ్లను శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఆర్థిక శాఖ అధికారులతో సంప్రదించి తగిన సిఫార్సులతో కూడినటువంటి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అయితే సమర్పిస్తుంది. ఇక గత పీఆర్సీ 11 పీఆర్సీ అనుభవాలు, గుణపాఠాలు మరియు భవిష్యత్ ప్రవత్తత. అమల్లో తీవ్ర జాప్యం మరియు ఆర్థిక నష్టం. 11 పీఆర్సీ వాస్తవానికి జూలై 1, 2018 నుంచి అమలు కావాల్సి ఉండగా మానిటరీ ప్రయోజనాలను ఏప్రిల్ 2020 నుంచి మరియు పూర్తిస్థాయి అమలు జనవరి 1, 2022 నుంచి జరగడం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని, విలువైన బకాయిలు కూడా కోల్పోయారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ జాప్యం వారి పదవీ విరమణ ప్రయోజనాలు, గ్రాట్యుటీ లెక్కింపులపై కూడా ప్రతికూల ప్రభావం చూపింది. 12 పీఆర్సీ పైనే ఆశలన్నీ. గత అనుభవాల దృష్ట్యా 12 పీఆర్సీ అయిన నిర్ణీత గడువులోగా ఎలాంటి జాప్యం లేకుండా ఉద్యోగులకు సంతృప్తికరంగా, పారదర్శకంగా అమలవ్వాలని వారు బలంగా కోరుకుంటున్నారు. గరిష్టంగా 1 సంవత్సరం సమయం ఉండే నివేదిక తయారీకి ప్రక్రియకు ఇప్పుడు ప్రభుత్వం తక్షణమే కమిషన్ను నియమించి ఈ యొక్క ప్రక్రియను వేగవంతం చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. 12 పీఆర్సీ అమలుతో అంచనాలు మరియు సంభావ్య ఆర్థిక ప్రయోజనాలు. డిఏ, డిఆర్ విలీనం, బేసిక్ పే పెంపు. కొత్త పీఆర్సీ అమల్లో భాగంగా ఆనాటి వరకు ఉన్నటువంటి డిఏ, డిఆర్ మొత్తాన్ని ప్రస్తుత బేసిక్ పేలో విలీనం చేసి కొత్త బేసిక్ పేను నిర్ధారిస్తారు. దీనివల్ల బేసిక్ పే గణనీయంగా పెరిగి తదుపరి అలవెన్స్లు, ఇంక్రిమెంట్లు, పదవీ విరమణ ప్రయోజనాల లెక్కింపులకు ఆటంకంగా అయితే మారుతుంది. ఫిట్మెంట్ ప్రభావం. వేతనాల్లో గణనీయ అభివృద్ధి. ప్రభుత్వం ప్రకటించే ఫిట్మెంట్ శాతం ఆధారంగా కొత్త బేసిక్ పే మరింత పెరుగుతుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం 1% డిఏ పెంచితే రాష్ట్ర ప్రభుత్వాలు 0.91% డిఏ/డిఆర్ ప్రకటించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫిట్మెంట్ కూడా ద్రవ్యోల్బణం, ప్రభుత్వ స్థితి వంటి అంశాలపైన ఆధారపడి ఉంటుంది. వేతనాల లెక్కింపు ఒక ఉదాహరణ. ఒక ఉద్యోగి ప్రస్తుత బేసిక్ పే 30,000 అనుకుందాము. మొదట అప్పటి వరకు ఉన్నటువంటి డిఏ/డిఆర్ను బేసిక్‌లో విలీనం చేస్తారు. సో, ఆ తర్వాత ప్రకటించే ఫిట్మెంట్ శాతాన్ని కూడా విలీనం చేస్తారనమాట. సో, అప్పుడు మనకు కొత్త బేసిక్ పే అనేది రావటం జరుగుతుంది. సో, కొత్త బేసిక్ పేకి ఫార్ములా అయితే ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. సో, ఇది కేవలం ఉదాహరణ మరియు స్థూల అంచనా మాత్రమే అండి. ఇక వర్తించే వర్గాలు మరియు సమగ్ర ప్రయోజనాలు. ఈ పీఆర్సీ ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని ప్రభుత్వ పరిధిలోని సచివాలయ ఉద్యోగులు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, అలాగే వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బంది, కార్పొరేషన్లు ఉద్యోగులు మరియు సర్వీస్ పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్ అందరికీ కూడా పీఆర్సీ ప్రయోజనాలు అయితే వర్తిస్తాయి. 12 పీఆర్సీ అమలైతే బేసిక్ పే సవరించి అలవెన్స్లు, హెచ్ఆర్ఏ, టీఏ, సీసీఏ వంటివి కూడా భారీగా పెరుగుతాయన్నమాట. సో, ఈ విధంగా 12 పీఆర్సీ కోసం ఉత్తర్వుల కోసం అందరైతే ఎదురు చూస్తూ ఉన్నారు.